నమస్తే. ఇగో అటు తిరిగినా ఇటు తిరిగినా ఆఖరికి ఎటు తిరిగినా ఇంటికి పక్క రావాల్సిందే. ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు కూడా విజయసారు పార్టీ సౌపతైనాయి. మళ్ళా గవన్నీ ముచ్చట్లు పురాగా మాట్లాడుకుందాం గాని ముందుగల్లా హెడ్లైన్స్ చూడుర్రి. విజయసారికి చిన్న పార్టీల మద్దతు, ఇక తీరినట్టే సీఎం కుర్చీకి తిప్పలు. మంచిగా ఆటలాడుకున్న సీఎం సారు, ఎప్పుడు గిట్లనే ఉంటది బల్ల సారు జోరు. కొత్తగా వచ్చిందంట వైరస్, మస్తు బుగులు పడుతున్నారు మళ్ళా జనాలు. మాజీ ఐపీఎస్ భార్య కథము, ఇంటి నేపాల్ పని మనుషులే చంపిరు నిజము. సినిమా హీరో విజయ్ దళపతి సార్ మీద కూడా ఒక సినిమా తీయొచ్చు. ఎందుకంటే అచ్చం సినిమాలలో ఉన్నట్టే ట్విస్ట్ల మీద ట్విస్టులు, జలకుల మీద జలకులు. ఎన్ని జలకులైనా ఎన్ని జిమ్ముకులైనా ఆఖరికి సినిమాలో హీరో గెలిచినట్టే బయట కూడా విజయ్ సార్ గెలిచిండు. ఎందుకంటే సారుకు చిన్న పార్టీలు మద్దతు తెలిపినాయి. మళ్ళా ఆ రామయ్యకు ఎన్ని కష్టాలు వచ్చినాయో విజయ్ దళపతి సార్కు గన్ని కష్టాలు వచ్చినాయి. ఇలా పగటిల దాకా ఏం తిప్పలు పడ్డాడంటే ఏమన్నా తిప్పలు పడ్డా. వాళ్ళను వీళ్ళను బతిమలాడుకి సార్కు సగం జ్వరం వచ్చినట్టే అయ్యింది. మళ్ళా ఇక ఆఖరికి మొత్తం మీద అయితే చిన్న చిన్న పార్టీలన్నీ మద్దతు తెలిపినాయి. ఇక సార్కు మద్దతు తెలుపుడుతోని మొత్తం మీద 118 సీట్లు అయినాయి. ఇక 118 సీట్లు అయితే ఇంకేమున్నది చెప్పుండ్రి. సార్కు అడ్డే లేరు, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు మొత్తం మీద అయితే సారే సీఎం. మళ్ళా தாவேக ஆட்சி அமைப்பதற்கு இந்திய கம்யூனிஸ்ட் கட்சி மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சி நிபந்தனையற்ற ஆதரவை நாங்கள் தெரிவித்திருக்கிறோம். அமைச்சரவையில் பங்கேற்க மாட்டோம், வெளியில் இருந்து ஆதரவு. இது ஆட்சி அமைப்பதை பொறுத்தவரை. மற்றபடி மாநில நலன் சார்ந்த பிரச்சனைகளில் ஒத்த கருத்துடைய பிரச்சனைகளில் திராவிட முன்னேற்ற கழகத்தோடு சேர்ந்து நாங்கள் பயணிப்போம். ఇక చిన్న చిన్న పార్టీలు మద్దతు అయితే తెలిపినాయి కానీ మంచిగానే డిమాండ్ చేసినాయట. ఎందుకంటే గాలు మద్దతు తెలుపకపోతే సారుకు సర్కారే ఏర్పాటు చేయనికే కాదు కదా. ఇక మొత్తం మీద అయితే సారు అనుకున్నది సాధించిండు. ఇక అంత అభిమానుల పూజలు ధర్నాల పుణ్యమే. మళ్ళా చూడనికే పెద్ద పెద్ద ఫైల్ వల్లైనా గప్పుడు కరోనానే చిన్న పురుగును చూసి గజ్జును అనికిర్రు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అందరి పరిస్థితి గట్లనే ఉన్నది. ఇక పులిని చూసినా, సింహంను చూసినా, కుక్కను చూసినా, నక్కను చూసినా, ఆఖరికి పిల్లిని చూసినా గంత భయం లేదు. కానీ ఎలుకను చూస్తే గంత కంటే ఎక్కువ భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలుకతోనే కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. మళ్ళా కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న పబ్లిక్ ఎంతగానో తిప్పలు పడ్డరు. ఇప్పుడు గంట కంటే ఎక్కువ తిప్పలు వచ్చి పడ్డది. మళ్ళా అంటా వైరస్ అని చెప్పి మొత్తం మీద అయితే ఇప్పుడు ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చిందట. ఇక ఇది ఎక్కువ ఎలుకలతోనే వస్తుందట. ఇక ఎలుకలు ఇంట్లో ఉండకుండా చూసుకోండి. ఇక ఎలుకలతోనే అసలైన ముప్పు ఉన్నది. మళ్ళా గప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు కాలు చేతులు గుంజుడు జ్వరం వచ్చుడు ఎట్లయితే అనిపించిందో ఈ వైరస్ కూడా మనకెక్కితే గట్లనే అవుతుందట. ప్రపంచ ఆరోగ్య శాఖలు కూడా గిదే మాట చెప్తున్నారు. ఇక ఇప్పటికే గిది బయలుదేరిందట వైరస్. ఇక ఈ వైరస్ తోని మొన్న ఒక పడవల ముగ్గురు కూడా కాలం చేసిరట. గందుకే జర భద్రము అని చెప్పి అందరికి చెప్తున్నారు. మళ్ళా So far 8 cases have been reported, including 3 deaths. 5 of the 8 cases have been confirmed as hantavirus and the other 3 are suspected. While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work.
WHO is working with multiple governments and partners on the response under those regulations. ఇన్నరు కదా కరోనా వైరస్ కంటే డేంజర్ వైరస్ అని చెప్పవచ్చే. అయితే ఈ వైరస్కు మందు గుట్ట తయారు చేస్తున్నారట. ఇక భయపడేది ఏం లేదు కానీ మొత్తం మీద అయితే ఎవరు జాగ్రత్తలో గాళ్ళు ఉండాలి. మళ్ళా అమ్మో ఇప్పుడు ఇంటికెళ్ళి అడుగు బయట పెట్టాలంటేనే మస్తు బుగులైతుంది. ఇక అవును, మళ్ళా బయట గట్లున్నది పరిస్థితి. అవును కానీ సినిమాలలో అయినాయి బయట అయితాయా? ఇక బయట అయినా ఈ సినిమాలలో తీస్తారా? ఏం లేదు, నాకు చిన్న డౌట్ కొట్టింది. ఎందుకంటే అందరినీ కాపాడే మాజీ ఐపీఎస్ ఆఫీసరు ఇంటామనే ఖతం చేసిరంట మన పట్నంలా. మొన్ననేమో దొంగలు కరీంనగర్ బంగారం దుకాణంలకు డైరెక్ట్ గన్నులతో వచ్చిండ్రు. ఇప్పుడు డైరెక్ట్ పట్నంలోనే నేపాల్ గ్యాంగుతోని డైరెక్ట్ మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రాయ్ సారు ఇంటామను ఖతం చేసిర్రంటే ఆలోచన చేయండి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నదో. మరి గీ లెక్కన గింత ఘోరాలు జరుగుతుంటే రాష్ట్రంలో హోం మంత్రి అంటే మన సీఎం సారు ఏం సమీక్షలు చేస్తున్నాడు, ఏం సంగతి? మరి పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం సంగతి? గా కరీంనగర్ జిల్లాల దొంగతనం అయ్యి ఇప్పటికి 3 దినాలు అవుతున్నా గా దొంగలు అసలు దొరకనే లేరు. ఇక గది మరవక ముందే డైరెక్ట్ పట్నంలోనే మాజీ ఐపీఎస్ భార్యను ఖతం చేసుడంటే మామూలు ముచ్చట్నా చెప్పుర్రి. గలకు ఎంత ధైర్యం ఉండాలి. ఇక గిట్లయితే కాదు సార్లు, గిట్లయితే మన రాష్ట్రం కూడా బీహార్ రాష్ట్రం లెక్క, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం లెక్క అవుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ వినయ్ రంజన్ రే వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్సు తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది దొరికిన ఆధారాల పైన. ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడిక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. జర ఆలోచన చేసి దొంగలను మర్డర్లు చేసేటోళ్లను పట్టుకోవాలి. గట్లయితేనే తెలంగాణ, హైదరాబాద్ పట్నము ప్రశాంతంగా ఉంటది అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్ మొత్తం. మరి వైఫ్ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీసుగా గుర్తింపబడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ పొద్దు రేపు వార్డు మెంబర్గా సర్పంచ్గా గెలిచిన వాళ్ళే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు అయితే లెక్కనే లేదు. గా లెక్కలు తీస్తే కోట్లకు కోట్లు బయటపడతాయిలే. ఇక మరి ఎమ్మెల్యేకి గంత ఆస్తి ఉంటే ఇక సీఎంకు ఎంత ఆస్తి ఉన్నదో అసలే చెప్పలేం. గంత ఆస్తి ఉంటుంది మళ్ళీ లీడర్లకు. గసంటి లీడర్లను చూస్తే గల్లా లెక్క మనం ఎన్నడు సంపాదిస్తామని అనిపిస్తుందిలే. కానీ ఒక మేడము 3 పాలు సీఎంగా పనిచేసిన పాపం గా మేడం ఇల్లుకు సరిగ్గా రంగులే లేవు.
ఈ పొద్దు రేపు ఎమ్మెల్యేలు అయితేనే ఎమ సంపాదించుకుంటున్నారు లీడర్లు. మరి అసొంటిది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా మేడంకు ఇప్పటిదాకా పెద్ద ఇల్లు లేనే లేదు. మళ్ళా షిన్నిల్లు అంటే షిన్నిల్లు ఉన్నది. మళ్ళా ఇల్లుకు సరిగ్గా రంగులు కూడా వేసలేదు. చూసిరు కదా మన ఇల్లు ఎట్లుంటాయో అచ్చము మాజీ సీఎం మమతా బెనర్జీ మేడం ఇల్లు కూడా గట్లనే ఉన్నది. మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ గింత సింపుల్ గా బతుకుతున్నదంటే చాలా గ్రేటే మళ్ళా మమతా మేడము. नहीं कुछ नहीं, ये कुछ नहीं होता है। देखिए आप इतना अच्छा लड़े, उससे आप हारे नहीं है। नहीं आप हारे नहीं है, आप हारे नहीं है, हारे नहीं है। ఇప్పుడు మన జిగేలని అర్థంలో ఒక చిన్నదంటే చిన్న బ్రేకు. మన జిగేలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా? ఇక అందరి దగ్గర పైసలు బాగానే ఉన్నాయి కానీ నా దగ్గరతో ఒక్క రూపాయి లేదు అని బాగానే బాధపడుతున్నారులే. అయితే మీకు కడక్ నోట్ల కట్టలు చూపిస్తా. పండుగ పైసలు మొత్తం మీకే. ఈ అల్ల లక్ష్మీదేవి లింకు కూట మన దగ్గరకే వచ్చింది అని చెప్పి ఈ నోట్ల కట్టలు చూసి పక్కకున్నోళ్ళు చుట్టుపక్కల పోయేటోళ్ళు అందరూ మస్తు మురిసిరు. మళ్ళా ఇక గల మురుపము 3 నిమిషాలు కూడా కాలేదు. మళ్ళా ఇక నోట్ల కట్టలు చాలా కొత్తగా ఉన్నాయి, ఎవరు పడేసిర్రో ఏమో తెలియదు అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు పొద్దుగానే వచ్చి నోట్ల కట్టలు చూసిర్రు. ఇక నోట్ల కట్టలు చూసినాక ఇంకేమున్నది, ఇవన్నీ నోట్లు నకిలీ అని తేలింది. మరి గిఫ్ట్ విలువ 2,83,00,000. మరి అన్ని నకిలీ నోట్లు కాదు, ఇంట్లో 84 నోట్లు అసలు ఉంటున్నాయి. మీద అసలు నోట్లు పెట్టి లోపల నకిలీ నోట్లు పెట్టిండ్రు. ఇక ముచ్చటెరికైనాక గడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయ్యిర్రు. పైన పటారం లోన లొటారం గిదెక్కడి కథ అని చెప్పి. మరి గింతకి గిదేడయ్యిందంటే మధ్యప్రదేశ్లో అయ్యింది. మరి నకిలీ నోట్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. सावेर थाना के अंतर्गत भुट्टा चौराहे के पास में रोड के किनारे एक पेड़ के नीचे 3 बैग पड़े हुए थे, जिसका खेत का किसान जिसका खेत था उसने देखा और उसने सूचना दी पुलिस को और वहाँ पुलिस पहुँची और उसमें 3 बैग मिले हैं, जिसमें ऊपर से जो गड्डियाँ लगी हुई थी वो असली प्रतीत हो रही थी, पर अंदर नकली प्लेन कागज मिले हैं। इसकी जांच की जा रही है कि क्या बचा है और वास्तविकता क्या है। గప్పుడే మంచిగుంటుంటే స్కూల్కెళ్ళి రాగానే ఇక బ్యాగ్ అడ పడేసి బ్యాట్ బాల్ చేత పట్టి జరసేపు ఆడి అటెనక కబడ్డీ, ఇక వాలీబాల్, ఖోఖో చీకటయిందాక ఆడుకుంటే మజానే అలాగుంటుండే. కానీ ఇప్పుడు ఏ ఆట ఆడినా ఇక ఫోన్లలోనే చాలా మంది జ్ఞాపకాలను యాది తెచ్చుకొని బాధపడుతుంటారు. కానీ ఒకసారి మన లెక్క గిట్ల బాధపడలే, 53 ఏళ్ళు వచ్చినా గిట్ల మంచిగా ఆడుకుంటున్నాడు. లీడర్లు చూడనికే ఎత్తుకు ఎత్తు పొడువుకు పొడువు అగుపిచ్చిన గల మనసు చిన్నపిల్లల మనసు. మళ్ళా చిన్నపిల్లలు చేసినట్టే చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు ఓ కాలేజీలో జిమ్ను ఓపెన్ చేసిండు. ఇక జిమ్ ఓపెన్ చేసినాక యోగి ఇట్లా చిన్నపిల్లగాని లెక్క మంచిగా ఆడుకున్నాడు. మళ్ళా అగో చూసిరు కదా, ఇక సారు చిన్నగా ఉన్నప్పుడు గిసొంటి సామాను లేదు అనుకున్నాడేమో కానీ మొత్తం మీద అయితే అటు ఇటు మంచిగానే ఊపబట్టే. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.
ఏం నర్సయ్య మామ తిన్నవా? ఏం మల్లయ్య మామ మంచిగున్నవా? ఏం ఎల్లయ్య మామ బాగా బక్కగా ఏంది? బాలకు బువ్వ పెడతలేదా అని అందరినీ ఊర్లో మామ మామ అని మనం ఎట్లయితే పలకరిస్తామో ఇప్పుడు అసం పబ్లిక్ మొత్తం కూడా గట్లనే మొత్తం మామ మామ అని పలకరిస్తున్నారు. మరి ఎవరినో చూద్దాం పారి. ఊర్లల్లో దోస్తులు తిన్నవా మామ ఉన్నవా మామ అని చెప్పి ఎట్లయితే మాట్లాడుకుంటారో ఇప్పుడు అస్సాం పబ్లిక్ మొత్తము గల కాబోయే 3వసారి సీఎం హిమంత్ బిశ్వ శర్మ సార్ను కూడా మామ మామ అని పిలుస్తున్నారు. మళ్ళా फेसबुक मोर इंस्टाग्राम तो साइड అగో ఇన్నరు కదా మామ మామ అని చెప్పి అందరూ ఉరికి రావచ్చే. ఇక అలుముకొని తినవా మామ ఉన్నవా మామ అని చెప్పి మంచిగా వల్కరియవచ్చే. ఇక గిట్లా గీలే కాదు చాలా మంది అట్లనే పండు ముసలోళ్ళైనా సరే హిమంత్ బిశ్వ శర్మ సార్ను ఏం మామ మంచిగున్నావా అని అంటున్నారట. మరి గాలెక్కన అస్సాం పబ్లిక్ దగ్గర అయ్యిండు. ఇక ముచ్చట ఎరుకైన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే మామానుడు ముద్దుగానే ఉన్నది కానీ మామ మామ అని చెప్పి ఆయనతో లగ్గాలకు బంగారం పెట్టుమంటే పాపం హిమంత్ బిశ్వ శర్మ సారు గంతగానం బంగారం ఏడుకెళ్ళి తీసుకొస్తాడు అని అంటున్నారు. మళ్ళా फेसबुक मोर इंस्टाग्राम तो साइड కారు పార్టీ లీడర్లు కారు జోరులో ఉన్నప్పుడే గమ్మునున్నారు. ఇక ఏమంట ఓడిపోయిరో గప్పటి సంది హామీల మీద బాగానే అరుచుకుంటున్నారు షెయ్యి పార్టీని. ఇక మనకు అప్పుడప్పుడు అనుకున్న దానికంటే కరెంటు బిల్లు ఎక్కువ ఎట్లా వస్తుందో కారు లీడర్లకు కూడా గట్లనే జర కోపం ఎక్కువ వస్తుంది. ఈ నడమ చాలా మంది లీడర్లు బీపీ గోళీలు షుగర్ గోళీలు వేసుకోకుండా గట్ల మాట్లాడుతున్నారా లేకుంటే నిజంగా రైతుల మీద పేముండి గట్ల మాట్లాడుతున్నారా అని అస్సలు అర్థమైతలేదు. అవు మళ్ళా చెయ్యిపాటిని గాలెక్క నడుచుకుంటున్నారు. ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు అని చెప్పి ఒడ్లు కొంటరా లేదు అని చెప్పి ఖతర్నాక్ అరుచుకుంటున్నారు. మళ్ళా మరి ఇప్పుడు ఎవరు అరుచుకున్నారటరా? కారుపాటి ఎమ్మెల్సీ తక్కనపల్లి రవీందర్ సారు తడాక్ అరుచుకున్నాడు. మళ్ళా చెత్తనా కొడకలారా, మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడు, మంత్రులు మీ చిల్లర మాటలు, అదే మీ దగ్గర దమ్ముంటే బోషిడికే రాజరాజం కళ్ళల దగ్గర పోదాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని యావత్ తెలంగాణలో గాని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు రండి కళ్ళల దగ్గరికి, రైతుల దగ్గర రండి, మెప్పించండి, ఒప్పించండి. ఇంతగా కొనుగోలు చేస్తాను కదా బీఆర్ఎస్ పార్టీలు బదనాం చేస్తాను ఏంటని కళ్ళాల దగ్గర మాట్లాడండి రా. పెచ్చనా కొడుకులారా, నీరన్నయ్యే కదా, మీ డిక్లరేషన్లు చెప్పినాయే కదా, 100 రోజుల్లో చేస్తామన్నాయి కదా. 2.5 ఏళ్లైనా ఉన్న వ్యవస్థని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు? ఎందుకు కుంగదీశారు? రైతు విధానాన్ని ఎందుకు డిస్టర్బ్ చేశారు? రైతులలో మట్టెందుకు కొడుతున్నారు? అవో ఇన్నరు కదా సారు మాటలు వింటే ముంగలున్నోళ్ళే గజ్జును అనుకోవచ్చు. గాలెక్క నడుచుకోబట్టే చెయ్యి పార్టీ లీడర్లను. ఇక మొత్తం మీద అయితే సారు అరుచుకున్నది రైతుల కోసమే. మరి గాలెక్కన తిప్పరబడుతున్నారు రైతులు పండించిన పంటను కొనక. ఇట్లా తడిచిపోయినాయి. మరి ఇప్పుడు ఎట్లా ఎవరు కొనాలి? గవర్నమెంట్ కొనవద్దా? ఇది ఎట్లా మనకేమైనా ఉన్నదా? నెల 10 రోజుల గిన్నె పెట్టుకుంటే ఒక రైతు ఉండాలని పోవాలని ఆలోచిస్తారు గవర్నమెంట్. కొనని ఎవరు చెప్పిండు? ఇట్లా ఇబ్బంది పెట్టని ఎవరు చెప్పిండు? వాస్తవానికి అయితే వాళ్ళు కొంటానని చెప్తున్నారు కదా.
ఏడకుంటే ఈ మల్కడికి వెళ్తాను ఇంకా ఆయన ఏం కొంటాడు ఒక లారీ రావట్లే, ఒక అమ్మాలి లేడు, ఒక ఇలా షియో కూడా లేడు ఇలా మార్కెట్ లో అవబడతాను. ఇంత ఇంత తడిసిందని మరి ఏందని ఆలోచించడం. ఎన్ని పల్లెలు తిరిగినా, ఎన్ని జిల్లాలు తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా ఆఖరికి మన పుట్టిన జాగకు రావాల్సిందే. పుట్టిన జాగ, తిరిగిన నేల అస్సలు మర్చిపోము. అయితే మన పట్నము నెంబర్ 1 పట్నం అని మనకు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పు లేదు. కానీ మన పట్నం కోసం ఏ రోజు చెప్తేనే చాలా గొప్పగా ఉంటుందిలే. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా, గా రాష్ట్రాలల్లో ఎన్నో పట్టణాలు ఉన్నా, గా అన్ని పట్టణాలల్లో మన పట్టణమే నెంబర్ 1 అని చెప్పి మనం చెప్పుకున్నాడు కాదు. ఢిల్లీకెళ్ళి ఒక అన్నొచ్చి గిడ 2 ఏళ్ళుండి చెప్తున్నాడు మళ్ళా గంత సూపర్ ఉన్నదట మన పట్నం. दिल्ली में रहते रहते ना हमेशा एक कांस्टेंट एग्जाइटी और एक थ्रेट असेसमेंट की आदत पड़ गई थी. So I've been born and brought up in Delhi, particularly West Delhi, and I've spent 30 years of my life over there. So me and my wife relocated due to work to Hyderabad, and हमें हो गया almost 2.5 years यहाँ पे रहते हुए. So this will not be a direct comparison between two cities because 90% of the comparisons will be subjective in nature. By standard of living सबका अपना पर्सनल होता है, फूड प्रेफरेंस अपना पर्सनल होता है, हर जगह पे हर किस्म के लोग मिलेंगे. बट मैं आज बात करने वाला हूँ एक सबसे इम्पोर्टेंट एंड बेसिक चीज की जो इस सिटी में लोगों को चाहिए होता है, जो कि उस टाइम पे रियलाइज नहीं हुआ मुझे यहाँ पर आके 6 महीने लगे उस चीज को चेंज करने में. सो मैं थोड़ा डिटेल में समझाता हूँ. एंड जो लोग वहाँ पे रहते हैं ना, आई थिंक दे विल बी एबल टू रिलेट विद इट. सो फॉर एग्जाम्पल आपने गोल्ड चेन पहनी है, आप मेन रोड पे वॉक कर रहे हो या फोन पे बात करते हुए मेन रोड पे चल रहे हो दिल्ली में, तो बैक ऑफ द माइंड ना आपका दिमाग एक्टिव रहता है कि अच्छा कोई बाइक तो नहीं जा रही पीछे से, अच्छा कोई 2 बंदे आ तो नहीं रहे, या आप अपना फोन जेब में डाल लोगे, या आप अपना फोन लेफ्ट ईयर में लगा लोगे. एंड इफ यू हैव अ डॉटर, इफ यू हैव अ सिस्टर, इफ यू हैव अ वाइफ, गर्लफ्रेंड, व्हाटएवर, अगर वो रात को बाहर ट्रैवल कर रही है तो एक कांस्टेंट एंग्जाइटी रहेगी कि लोकेशन शेयर करो मेरे साथ, मेरे को बताओ कहाँ पहुंचे, या मुझसे फोन पे बात करो जब तक घर नहीं पहुंचते. एंड ये सब चीजें ना नॉर्मलाइज होने लग जाती है साइकोलॉजिकली. एंड बिकॉज आई डोंट नो हाउ वहां पे जो अग्रेशन बढ़ा है लोगों में, उसकी वजह से एवरीबडी इज ट्राइंग टू बी अ टफ मैन. आई थिंक पीपल हैव जस्ट फॉरगॉटन बीइंग नाइस टू एवरीबडी. तो ये माइंडसेट ना नॉर्मलाइज हो गया है. तो जब मैं हैदराबाद में आया, मैं और मेरी वाइफ रात को 10, 11, 12 बजे मेन रोड पे घूम सकते हैं, चाहे मैंने गोल्ड चेन पहनी है, चाहे मेरी वाइफ ने कोई ज्वेलरी पहनी है. एंड व्हेनेवर माय वाइफ हेड्स आउट फॉर वर्क और व्हाटएवर रीजन, शॉपिंग वगैरह घूमने फिरने भी जाना है, तो वो मेरे को एंग्जाइटी नहीं होती. इफ आई एम नॉट विद हर, आई नो दैट शी इज सेफ. एंड हैदराबाद के लिए आई विल ऑलवेज बी बायस्ड because you know I discovered spirituality, I discovered myself over here, I got my dog over here, I made some really good friends over here. My professional career, the recognition that I got, I never got anywhere. तो थोड़ा बायसनेस रहेगा. बट भाई तेलंगाना पुलिस देखो 2.5 सालों में ना एक बार रोका है पुलिस ने, वो भी बस चेक करने के लिए कि आउटस्टैंडिंग चालान नहीं है मेरी गाड़ी पे. ऑलवेज रिस्पेक्टफुल, ऑलवेज हेल्पफुल. तो अगर आपको कभी भी मौका मिले फॉर वर्क और फॉर व्हाटएवर रीजन, इफ यू get some time to spend in Hyderabad, I would definitely recommend come here and live here. ఇన్నరు కదా, ఢిల్లీలో నిమిషము బుగులు పట్టుకుంటా బతకాలి. పట్నంలో అసొంటి ఫికరే లేదు, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ పోలీసులు అయితే జబర్దస్త్ పని చేస్తున్నారు. ఇక సింహ చీకట్ల గుట్ట పట్నంలో చక్కర్లు కొట్టొచ్చు. ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ పట్నం వచ్చి నా బతికే మారిపోయింది అని చెప్పి గీ అన్న మస్తు ఖుషి అవుతున్నాడు. మళ్ళా ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన పట్నంకే జై జైలు వలుకుతున్నారు. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేలని ఆర్తలు, జిగేలున్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ అలకు కలుద్దాం. నమస్తే.